హలో ఆల్ ఐఎమ్ ఇన్ ర్యామ్ పోస్ట్మ్యాన్తో ఏపీ టెస్టింగ్. వాట్ ఈస్ హెచ్టిపి మెథడ్? ఇక్కడ హెచ్టిపి మెథడ్ అంటే ఏం లేదండి, మనం ఏదైనా ఒక ఏపీఐని పోస్ట్మ్యాన్లో హిట్ చేసే ముందు మనం ఒక హెచ్టిపి మెథడ్ అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం జనరల్గా యూస్ చేసే హెచ్టిపి మెథడ్స్ ఏమైనా ఉన్నాయంటే కనుక అవి పోస్ట్, గెట్, పుట్, ప్యాచ్ అండ్ డిలీట్ మెథడ్స్. మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్లో ఇవి తప్ప ఇంకేమీ యూజ్ అవ్వవు. ఇంకా ఈ హెచ్టిపి మెథడ్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ చిన్న కథ అయితే ఒకసారి వినండి. ఇంట్లో ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు తనకి. తను వెళ్ళి ఏం చేశాడంటే ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసిన తర్వాత ఒక గూగుల్లోకి వెళ్ళి ఒక మంచి ఇమేజ్ తీసుకొని వచ్చి ప్రొఫైల్ పిక్చర్ కింద అప్లోడ్ చేశాడనమాట. అప్లోడ్ చేసిన తర్వాత తను ఏం చేశాడంటే తను ఒక పోస్ట్ చేయాలి కదా, దానికోసం కూడా తను ఒక ఫోటో తీసుకొచ్చి పోస్ట్ చేశాడు. పోస్ట్ చేసిన తర్వాత తను ఒక క్యాప్షన్ అప్డేట్ చేయాలనుకున్నాడు. దానికోసం ఏం చేశాడంటే మళ్ళీ ఎడిట్ చేసి క్యాప్షన్ అనేది యాడ్ చేసాడు. యాడ్ చేసిన తర్వాత మళ్ళీ తనకి బోర్ కొట్టి ఏం చేశాడంటే రీల్స్ స్క్రోల్ చేయడం మొదలు పెట్టాడు అనమాట. స్క్రోల్ చేసిన తర్వాత తను మళ్ళీ తన ప్రొఫైల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి చూసాడనమాట. చూసిన తర్వాత ఫస్ట్ నేమ్ అనేది సరిగ్గా లేదు. తను ఏం చేశాడంటే ఫస్ట్ నేమ్ వచ్చేసరికి అప్డేట్ చేశాడు. అప్డేట్ చేసిన తర్వాత తనకి మంచిగా కనిపించింది. తర్వాత మళ్ళీ ఒకసారి చూసాడు. చూసిన తర్వాత తన లాస్ట్ నేమ్లో కొంచెం లెటర్స్ సరిగ్గా లేవు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ యాడ్ చేయలేదు, ఇంకేం యాడ్ చేయలేదు. సో దానికోసం ఏం చేశాడంటే మొత్తం డేటా అంతా అప్డేట్ చేశాడు అనమాట. అప్డేట్ చేసిన తర్వాత ఈసారి ముందు ఏదైతే తను ఒక ఫోటోని పోస్ట్ చేశాడు కదా, అది ఏం చేశాడంటే డిలీట్ చేస్తాడు అనమాట. ఈ కాన్సెప్ట్ కనుక మీకు తెలుసుంటే ఏ ఏపీఐకి మనం ఏ మెథడ్ యూజ్ చేయాలనేది మీకు తెలుసుకున్నట్టే. ఓకే, అదేలాగంటే మనం పోస్ట్ మెథడ్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఏదైనా క్రియేట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఆ అబ్బాయి అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు, అలాగే తను ఫస్ట్ టైం ఒక ఫోటోని పోస్ట్ చేశాడు కదా అప్పుడు, అలాగే తన ప్రొఫైల్ పిక్చర్ని అప్లోడ్ చేసినప్పుడు మనం పోస్ట్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఇంకా గెట్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనం ఏదైనా సెర్చ్ చేయడానికి యూజ్ చేస్తాము, లేదా డేటాని రీడ్ చేయడానికి యూజ్ చేస్తాము. ఇక్కడ మన ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఆ అబ్బాయి గూగుల్లోకి వెళ్ళి కార్ ఇమేజ్ని సెర్చ్ చేస్తాడు. సో అప్పుడు గెట్ మెథడ్ యూజ్ చేస్తాం, అంటే డేటాని యాక్సెస్ చేసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆ అబ్బాయి రీల్స్ స్క్రోల్ చేశాడు కదా, అంటే డేటాని రీడ్ చేస్తున్నప్పుడు. సో గెట్ మెథడ్ వచ్చేసరికి మనం ఏదైనా డేటాని యాక్సెస్ చేసుకోవడానికి, రీడ్ చేయడానికి మాత్రం యూజ్ చేస్తాం. ఇంకా ద పుట్ ఆర్ ప్యాచ్ మెథడ్, పుట్ అండ్ ప్యాచ్ మెథడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే డేటాని అప్డేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అసలు పుట్కి ప్యాచ్కి తేడా ఏమిటంటే, మీకు సైకిల్ పంచర్ ఎలా వేస్తారో తెలుసుంటే పుట్కి ప్యాచ్కి ఈజీగా డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది. ప్యాచ్ అంటే ఏం లేదండి, నేమ్లోనే ఉంది. ప్యాచ్ అంటే సైకిల్కి ప్యాచ్ ఎప్పుడు వేస్తాం, ఓన్లీ ప్యాచ్ పడిన చోట మాత్రమే ప్యాచ్ చేస్తాం కదా. అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్లో ఆ అబ్బాయి పోస్ట్ నేమ్ని అప్డేట్ చేశాడు కదా, ఓన్లీ పోస్ట్ నేమ్ని అప్డేట్ చేశాడు. ఓన్లీ పోస్ట్ నేమ్ స్పెసిఫిక్ డేటాను అప్డేట్ చేయడానికి ప్యాచ్ మెథడ్ని యూజ్ చేస్తాం. అలాగే పుట్ మెథడ్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఎంటైర్ డేటాని అప్డేట్ చేయడానికి పుట్ మెథడ్ని యూజ్ చేస్తాం. బట్ పుట్ అండ్ ప్యాచ్ రెండు కూడా మనం డేటాను అప్డేట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిలీట్ మెథడ్. డిలీట్ అంటే ఏం లేదు, ఆ అబ్బాయికి పోస్ట్ నచ్చలేదు కాబట్టి అతను డిలీట్ చేస్తాడు. మనం ఏదైనా డేటాని డిలీట్ చేయడానికి మాత్రం